ఈనాటి మన లోతైన విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషించబోతున్నాం. అవును. ఇది అంటే చాలా మందికి రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒక కామన్ సిట్యుయేషన్‌కి సంబంధించింది కదా! కరెక్ట్. మన దగ్గర ఒక ఇంట్రెస్టింగ్ డాక్యుమెంట్ ఉంది. అదేంటంటే డిజిటల్ మార్కెటింగ్ సేవలను ముఖ్యంగా DM2 గ్రో లాంటి ఏజెన్సీల కోసం ఈ మెటా యాడ్స్ విక్రయించే ఒక టెలికాలర్ కోసం రూపొందించిన అత్యంత సమగ్రమైన శిక్షణా పత్రాలు, అలాగే వాళ్ళ సేల్స్ స్క్రిప్ట్లు. రైట్. ఆ స్క్రిప్ట్స్ చదువుతుంటేనే అర్థమవుతుంది ఇది మామూలు సేల్స్ పిచ్ కాదు అని. అవును. ఈ విశ్లేషణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అంటే ఆధునిక సేల్స్ లేదా అమ్మకాలు అంటే కస్టమర్లను ఏదో ఒకలా ఒప్పించి బలవంత పెట్టడం కాదు, వాళ్ళని అర్థం చేసుకుని సరైన పరిష్కారం వైపు నడిపించడం. ఈ సైకాలజీని మనం ఈరోజు డీకోడ్ చేద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే సేల్స్ అనగానే మనందరికీ ఒక నెగెటివ్ ఫీలింగ్ ఉంటుంది కదా! ఫోన్ చేసి విసిగిస్తారు అని. అవునవును. సరే, దీన్ని కాస్త వివరంగా విశ్లేషిద్దాం. ఈ డాక్యుమెంట్ చూస్తుంటే ఇది కేవలం ఒక సేల్స్ మాన్యువల్ లాగా కాకుండా మనుషుల సైకాలజీని, వాళ్లతో సంబంధాలను ఎలా నిర్మించుకోవాలో నేర్పే ఒక గైడ్లాగా అనిపించింది నాకు. నిజమే. ఏదైనా స్ట్రాటజీని అమలు చేయడానికి ముందు మనకు సరైన ఆలోచనా విధానం అంటే ఒక మైండ్ సెట్ ఉండాలి. అసలు సేల్స్ అంటే ఏమిటి అనే ప్రాథమిక సూత్రంతో ఈ డాక్యుమెంట్ మొదలవుతుంది. ఆ మొదటి నియమం చాలా బాగుంది కదా. నీ పని అమ్మడం కాదు, క్లయింట్ను అర్థం చేసుకుని వారికి మార్గనిర్దేశం చెయ్యడం. అవును. ఒక అనుభవజ్ఞుడైన సేల్స్ వ్యక్తికి అంటే ఒక ఎక్స్పర్ట్కి కొత్తగా వచ్చిన బిగినర్కి మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం ఇదే అని ఇందులో స్పష్టంగా చెప్పారు. అంటే కొత్తవాళ్లెక్కువగా కొత్తవారెప్పుడు తాము అందించే సేవల గురించే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. మేం SEO చేస్తాం, మెటా యాడ్స్ రన్ చేస్తాం, మార్కెటింగ్ చేస్తాం అని వాళ్ళ సర్వీసుల లిస్ట్ అంతా చదివేస్తారు. కానీ క్లయింట్కు ఆ సేవలపై పెద్దగా ఆసక్తి ఉండదు కదా. అస్సలు ఉండదు. వాళ్లకు కేవలం ఫలితాలు మాత్రమే కావాలి. అందుకే ఇందులో తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి అనే నియమాన్ని చాలా స్ట్రిక్ట్గా పాటించమన్నారు. అంతేకాదు, ఈ CTR, CPC లాంటి టెక్నికల్ పదాలను అస్సలు వాడకూడదని కూడా చెప్పారు. రైట్. ఇది వింటుంటే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. ఇది అచ్చం మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లుంది కదా. ఎలాగంటే అంటే మనం కడుపు నొప్పి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే డాక్టర్ వెంటనే తన డ్రాయర్ పీసి తన దగ్గరున్న మందుల పేర్లన్నీ గడగడా చదివేరు కదా. అవును, అస్సలు అలా చేయరు. ముందు రోగి బాధేమిటో అడిగి తెలుసుకుంటారు. ఎక్కడ నొప్పి, ఎప్పటినుంచి నొప్పి అని. సేల్స్ కూడా అంతే కదా. మందుల పేర్లు చెప్పడం కాదు, రోగమేంటో కనుక్కోవాలి. చాలా చక్కటి పోలిక చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యపరిచే అంశమేంటంటే మనం కస్టమర్ సమస్యపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల వాళ్లకి మన మీద ఆటోమేటిక్గా నమ్మకం ఏర్పడుతుంది. ఓహో, అంటే టెక్నికల్ పదాలు వాడితే మనం ఎక్స్పర్ట్స్ అని వాళ్ళు ఫీల్ అవ్వరా? అవరు. పైగా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. కన్ఫ్యూజ్ అయిన కస్టమర్ ఎప్పుడూ వద్దు అని చెప్తాడు. అందుకే డాక్టర్లాగా వాళ్ల సమస్యను వినాలి. ఓకే, ఆలోచన విధానం సరిగానే ఉంది. కానీ ఒక కస్టమర్తో ఫోన్ మాట్లాడేటప్పుడు దాన్ని ప్రాక్టికల్గా ఆచరణలో ఎలా పెట్టాలి? ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఒక అద్భుతమైన స్టెప్ బై స్టెప్ వ్యూహాన్ని అందించింది కదా. అవును. ప్రతి కాల్ కూడా ఒక గోల్డెన్ ఫార్ములాను అనుసరించాలి అని ఇందులో ఉంది. అదేంటంటే కనెక్షన్, తర్వాత సమస్య, తర్వాత పరిష్కారం, చివరగా కాల్ టు యాక్షన్. కనెక్షన్ అంటే ఆ తొలి 10-15 సెకండ్లు కదా. కరెక్ట్. సంభాషణ ప్రారంభించిన 10-15 సెకండ్లలోపు క్లయింట్ను లైన్లో ఉంచగలగాలి. ఆ తర్వాత వాళ్ల ప్రస్తుత పరిస్థితిని తెలుసుకునే డిస్కవరీ ఫేజ్లోకి వెళ్ళాలి. ఇక్కడే ఆ QQQ పిచ్ క్లోజ్ అనే ఫార్ములాను వాడాలి. అంటే ప్రశ్న ప్రశ్న ప్రశ్న, ప్రతిపాదన, ముగింపు. అంతే. దీనికి ఉదాహరణలుగా డాక్యుమెంట్లో ఒక మ్యూజిక్ అకాడమీని, ఒక డెంటల్ క్లినిక్ను తీసుకున్నారు. మ్యూజిక్ అకాడమీ నడిపేవాళ్లకి ఫేస్బుక్ యాడ్స్ అక్కర్లేదు, విద్యార్థుల అడ్మిషన్లు కావాలి. అవును, అలాగే డెంటల్ క్లినిక్కు రోగుల రాక పెరగాలి. ఖచ్చితంగా. ఈ లక్ష్యాలను కస్టమర్ నోటి ద్వారానే చెప్పించిన తర్వాతే మనం పరిష్కారాన్ని సూచించాలి. కాని ఇక్కడ నాకో సందేహముంది. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఒక కస్టమర్కు కాల్ చేసి వరుసగా ఇన్ని ప్రశ్నలడిగితే వాళ్లకి విసుగురాదా? అంటే ఇదేదో పోలీస్ ఇంటరాగేషన్ లాగా అనిపించదా? పైకి అలా అనిపించవచ్చు. కానీ ఇక్కడే సైకాలజీ పనిచేస్తుంది. మనం ప్రశ్నలు అడగడం ద్వారా కస్టమర్లో ఈ వ్యక్తి నన్ను,
నా వ్యాపారాన్ని అర్థం చేసుకుంటున్నాడు అనే భావన కలుగుతోంది. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందంటారా? వస్తుంది. ఎందుకంటే ఎవరికైనా తమ వ్యాపార కష్టాల గురించి చెప్పుకోవడం ఇష్టమే. అంతేకాదు, ఈ ప్రశ్నల ద్వారానే క్లయింట్ తమకు కేవలం ఎంక్వైరీలు వస్తే సరిపోతుందా లేక ఖచ్చితమైన సేల్స్ కావాలా అనే స్పష్టతకు వాళ్లకే వాళ్లు వస్తారు. అసలైన మానసిక క్రీడ మొదలవుతుంది అని డాక్యుమెంట్లో ఉంది. అందులో ఒక అద్భుతమైన సీక్రెట్ ఉంది. ఏంటంటే అభ్యంతరం చెప్పారంటే వారికి ఆసక్తి ఉన్నట్లే అని. ఇది నాకు కొంచెం వింతగా అనిపించింది. ఆసక్తి లేదు అంటేనే ఆసక్తి ఉన్నట్లా? వినడానికి విరుద్ధంగా ఉన్నా అదే నిజం. ఎందుకంటే వాళ్ళు సమాధానమిస్తున్నారు, ఒక కారణం చెప్తున్నారు అంటే మిమ్మల్ని పూర్తిగా విస్మరించడం లేదు అనర్థం. అసలిష్టం లేకపోతే ఫోన్ కట్ చేస్తారు. ఓహో, అయితే ఇలాంటి అభ్యంతరాలను ఎదుర్కోవడానికి ఒక స్ట్రక్చర్ ఇచ్చారు కదా, అంగీకరించడం, అర్థం చేసుకోవడం, ప్రతిస్పందించడం, మృదువైన ముగింపు అని. అవును, అక్నాలెడ్జ్, అండర్స్టాండ్, రెస్పాండ్ అండ్ సాఫ్ట్ సిటిఏ. ఉదాహరణకు కస్టమర్ నాకు ఆసక్తి లేదు అన్నారనుకోండి. అప్పుడు సమస్య లేదు సార్, నేనర్థం చేసుకోగలను. కానీ మీరు ప్రస్తుతం తగినన్ని లీడ్స్ పొందుతున్నారా లేక ఇంకా మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా అని అడగాలి. అద్భుతం. ఇది చూస్తుంటే నాకు మార్షియన్ ఆర్ట్స్లోని ఐకిడో టెక్నిక్ గుర్తుకొస్తోంది. ఐకిడోనా? అంటే? అవును, ఆ ఐకిడోలో ఏంటంటే ఎదుటివారి బలాన్ని మనం అడ్డుకోము, వాళ్ల శక్తిని ఉపయోగించుకునే వాళ్లనే కింద పడేస్తాం. ఇక్కడ కూడా వాదించవద్దు, ఒప్పించవద్దు, ప్రశాంతంగా స్పందించండి అనే సూత్రం సరిగ్గా సరిపోతోంది కదా. నిజమే. చాలా యాప్ట్ కంపారిజన్ ఇది. దీన్ని మనం కొంచెం విస్తృత కోణంలో చూస్తే దీని వెనుకున్న సైకాలజీ అర్థమవుతుంది. ఇది కస్టమర్పై ఏమాత్రం దాడి చేయదు. అంటే వాళ్ళ అభ్యంతరాన్ని మనం గౌరవిస్తున్నాం. కరెక్ట్. అలా గౌరవిస్తూనే వాళ్ల మనస్సులో ఒక చిన్న సందేహాన్ని, ఒక అవకాశాన్ని సృష్టిస్తాం. ఉదాహరణకు, మేము ఇప్పటికే వేరే ఏజెన్సీతో యాడ్స్ రన్ చేస్తున్నాం అని వాళ్ళన్నారనుకోండి. అప్పుడు వాదించకూడదు. వాదించకూడదు. అద్భుతం సార్, కానీ ఆ వస్తున్న లీడ్స్ నాణ్యతతో మీరు పూర్తిగా సంతృప్తి చెందారా అని ప్రశ్నించాలి. గ్రేట్. అలాగే బడ్జెట్ లేదు అన్నప్పుడు కూడా అసలు కారణం పెట్టుబడి పెట్టడానికి ఇష్టం లేకనా లేక మనమీద నమ్మకం లేకనా అనేది కనుక్కోవాలి కదా. ఖచ్చితంగా. నమ్మకం కలిగితే బడ్జెట్ ఆటోమేటిక్గా వస్తుంది. సరే, అభ్యంతరాలను విజయవంతంగా దాటిన తర్వాత అసలైన ఘట్టం డీల్ ఫైనల్ చేసే సమయమొస్తుంది. ఇక్కడే చాలామంది తడబడుతుంటారు. డబ్బులడగాలంటే భయం. అవును, ఈ క్లోజింగ్ అనేది చాలా మందికి ఒత్తిడితో కూడుకున్న పని. కానీ అది అలా ఉండనవసరం లేదు. ఈ సున్నితమైన ముగింపు కళ అంటే ఆర్ట్ ఆఫ్ సాఫ్ట్ క్లోజింగ్ గురించి డాక్యుమెంట్లో చాలా వివరంగా ఉంది. క్లోజింగ్ అంటే బలవంతం చెయ్యడం కాదు. ఇక్కడ ఎప్పుడూ మీకు ఆసక్తి ఉందా అని అడగకూడదట. అస్సలడక్కూడదు. దానికి బదులు మనం ప్రారంభిద్దామా అని అడగాలి. అంటే రెండూ ఒకటే కదా అనిపిస్తుంది, కానీ డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. మీకు ఆసక్తి ఉందా అంటే కస్టమర్ మెదడు దాన్ని ఒక పెద్ద నిర్ణయంలాగా, ఒక రిస్క్ లాగా చూస్తుంది. అవుననాలా వద్దనాలా అని కన్ఫ్యూజ్ అవుతుంది. ఓహో. అదే మనం ప్రారంభిద్దామా అంటే నిర్ణయం తీసేసుకున్నాం, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే ఫీలింగ్ ఇస్తుంది. దీన్నే అసెంప్టివ్ క్లోజ్ అంటారు. కస్టమర్ సానుకూలంగా ఉంటే మనం చిన్న క్యాంపెయిన్తో మొదలు పెడదామని చెప్పేయాలి. మరి కస్టమర్ ఇంకా సందిగ్ధంలో ఉంటే? అప్పుడు స్మాల్ స్టెప్ క్లోజ్ వాడాలి. అంటే పెద్దగా వద్దు సార్, ఒక చిన్న టెస్ట్ చేద్దాం, ఫలితాలు చూశాక పెంచుదాము అని వాళ్ళ భయాన్ని తగ్గించాలి. రైట్. ఇంకొందరుంటారు కదా, జాప్యం చేస్తుంటారు, రేపు చూద్దాం, ఎల్లుండి చూద్దామని. వాళ్లకి టైమర్జెన్సీ క్లోజ్ వాడాలి. వేచి చూసే బదులు ఇప్పుడే టెస్ట్ చేద్దామని చెప్పాలి. ముఖ్యంగా రోజుకు కేవలం 500 నుంచి 5,000 రూపాయల బడ్జెట్తో మనం ఎంత రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటే ROI తీసుకురాగలమనేది వాళ్లకి వివరించాలి. అప్పుడు వాళ్ళకి నమ్మకం వస్తుంది. అవును, ఆ కాల్ పూర్తయిన వెంటనే వాట్సాప్లో వివరాలు పంపటం కూడా చాలా ఎఫెక్టివ్ పద్ధతి అని ఇందులో చెప్పారు. ఇవన్నీ బానే ఉన్నాయి కానీ నాకైతే ఈ చాయిస్ క్లోజ్ అనే టెక్నిక్ చూసి చాలా ఆశ్చర్యం వేసింది. అదొక సైకలాజికల్ ట్రిక్ కదా. అవును, ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం మొదలవుతుంది. కస్టమర్ని సార్ ఈ వారం ప్రారంభిద్దామా లేక వచ్చే వారమా అని అడగడం ద్వారా వాళ్ళకి వద్దు అని చెప్పే ఆప్షన్ ఇవ్వకుండా 2 అవును ఆప్షన్లనే ఇవ్వటం అద్భుతం కదా. కరెక్ట్. ఇది కస్టమర్ బ్రెయిన్ మీదున్న ప్రెజర్ని తీసేస్తోంది. కొనాలో వద్దో ఆలోచించడం మానేసి ఎప్పుడు మొదలుపెట్టాలో ఆలోచిస్తారు. అయితే వ్యూహాలు ఎంతున్నా, సైకలాజికల్ ట్రిక్స్ తెలిసినా వాటిని సరిగ్గా అమలు చెయ్యకపోతే ప్రయోజనం సున్నా కదా. 100% నిజం.
అందుకే టెలికాలర్లకు సరైన శిక్షణ ఉండాలి. ఈ డాక్యుమెంట్లో కొత్తవాళ్లు చేసే టాప్ 10 పొరపాట్లను లిస్టు చేశారు కదా, అందులో ముఖ్యమైనవేంటంటే కస్టమర్కు అవకాశమివ్వకుండా నిరంతరాయంగా మాట్లాడటం, కాల్ మొదలవగానే సేల్స్ పిచ్ ప్రారంభించడం. ఆ టెక్నికల్ పదాలు వాడటం. అవును, కస్టమర్ చెప్పేది వినకపోవడం, ఇంకా ముఖ్యంగా వణుకుతున్న వాయిస్తో మాట్లాడటం, చాలా త్వరగా కాల్ వదిలేయడం, ఎలాంటి ఫాలోఅప్ చెయ్యకపోవడం. ఇవన్నీ కొత్తవాళ్లు కామన్గా చేసే తప్పులే. వీటిని సరిదిద్దడానికి ఏజెన్సీ ఒక 3 రోజుల ఫాస్ట్ ట్రైనింగ్ పద్ధతిని సూచించింది. ఆ 3 రోజుల ట్రైనింగ్ ప్రాసెస్ కూడా చాలా సైంటిఫిక్గా ఉంది కదా. అవును. మొదటి రోజు కేవలం స్క్రిప్ట్ వివరించి డెమో కాల్స్ చూపించడం, అంటే సీనియర్లు ఎలా మాట్లాడుతున్నారో వినడం. రెండవ రోజు ఆ కొత్త వాళ్ళని కాల్ చేయనిచ్చి వీళ్ళు పక్కనుండే వినడం. ఇక్కడ వీళ్ళు కలగజేసుకోరు. మూడవ రోజు వాళ్ళు చేసిన పొరపాట్లను సరిదిద్ది వాయిస్ టోన్లు మెరుగుపరచడం. ఇక్కడ ఈ రోల్ ప్లే ద్వారా ప్రాక్టీస్ చేయించడం చాలా ముఖ్యం. అంటే ఒకరు టెలికాలర్ లాగా ఇంకొకరు కస్టమర్ లాగా నటించడం కదా. అవును. ఉదాహరణకు ట్రైనర్ ఒక మ్యూజిక్ అకాడమీ ఓనర్లా లేదా బిజీగా ఉండే కోపిష్టి డెంటల్ డాక్టర్లా నటించి వీళ్ళతో ప్రాక్టీస్ చేయిస్తారు. దీనివల్ల వాళ్ల భయం పోతుంది. ఇందులో ఒక పాయింట్ ఉంది. ఎట్టి పరిస్థితిలోనూ స్మార్ట్గా కనిపించడానికి ప్రయత్నించకండి, స్పష్టంగా ఉండటానికి ప్రయత్నించండి. ఈ అంశం ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. స్మార్ట్గా కనిపించడం అంటే ఏంటి? కస్టమర్కి ప్రతి చిన్న టెక్నికల్ పాయింట్ని అతిగా వివరించడం అంటే ఓవర్ ఎక్స్ప్లెయినింగ్ అన్నమాట. అవును. అలా అతిగా వివరించడం వల్ల క్లయింట్లో కేవలం అయోమయం ఏర్పడుతుంది. వాళ్లకి సింపుల్గా, స్పష్టంగా చెప్పాలి. నమ్మకంతో, సున్నితంగా మనం ప్రారంభిద్దామా అని అడగడం వల్ల వాళ్ళు చాలా సురక్షితంగా భావిస్తారు. గ్రేట్. ఓకే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ డాక్యుమెంట్ ద్వారా మనం నేర్చుకున్న ముఖ్యమైన అంశాలను క్రోడీకరిద్దాం. సేల్స్ అంటే కేవలం ఒక వస్తువును లేదా సేవను అమ్మడం కాదు. అంతేకదా, అది కస్టమర్ల సమస్యలను లోతుగా అర్థం చేసుకోవడం. అవును, వాళ్ల అభ్యంతరాలను సానుభూతితో వినడం మరియు వారికి సరైన పరిష్కారాన్ని సూచించడం. ఇదంతా ఒక నమ్మకాన్ని నిర్మించే ప్రక్రియ. నిజంగా ఈ నైపుణ్యాలు కేవలం ఒక టెలికాలర్కు మాత్రమే కాదుగదా, దైనందిన జీవితంలో ఎవరికైనా తమ సంభాషణా నైపుణ్యాలను, అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, నెగోసియేషన్ స్కిల్స్ను మెరుగుపరుచుకోవడానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. కరెక్ట్గా చెప్పారు. మనం ఎదుటివారిని అర్థం చేసుకుంటే సగం సమస్యలు అక్కడే సాల్వ్ అవుతాయి. సరే, చివరగా మన శ్రోతలు స్వయంగా ఆలోచించడానికి ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. చెప్పండి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు కస్టమర్కు మన గురించి గొప్పగా చెప్పుకోవడం కంటే వాళ్ల సమస్యల గురించి సరైన ప్రశ్నలు అడగడమే అత్యంత ప్రభావవంతమైన మార్గం అని అర్థమైంది కదా. అవును, పూర్తిగా. అలాంటప్పుడు ఒక్కసారి ఆలోచించండి. మన విద్యా వ్యవస్థ మరియు మన కార్పొరేట్ సంస్కృతి మొత్తం ఇతరులను ఎలా అర్థం చేసుకోవాలి అని కాకుండా మన గురించి మనమేలా గొప్పగా ప్రెజెంట్ చేసుకోవాలి అనే దానిపైనే ఎందుకు నిర్మించబడి ఉంది? చాలా లోతైన పాయింట్ ఇది. మనం ఎప్పుడు మన రెజ్యూమే గురించి ఆలోచిస్తాం. అవును కదా. ఎదుటివారిని వినడం మానేసి మనల్ని మనం ఎలా మార్కెట్ చేసుకోవాలి అని మాత్రమే నేర్పుతున్నారు. ఈ లోపమే మనలో చాలా మందిని కమ్యూనికేషన్లో వెనుకబడేలా చేస్తోందా? డాక్టర్లాగా పక్కవాళ్ల సమస్యలు వినడం మానేసి మన సర్టిఫికేట్లు చూపించుకోవడానికే ఎందుకు తాపత్రయపడుతున్నాం? ఆలోచించండి. ఈ ప్రశ్నతో నేటి మన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.